గుడ్ మార్నింగ్ విజయవాడ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నారా? రెగ్యులర్గా వర్కౌట్ చేయండి, హెల్దీగా ఉండండి. సో హెల్దీగా ఉంటే ఎన్నో హ్యాపీ జర్నీ చేయగలం. ఈరోజు మేము విజయవాడ నుంచి బెంగళూరు లాంగ్ డ్రైవ్ కార్లో వెళ్తున్నాం. విజయవాడ నుంచి బెంగళూరు వచ్చేసి 618 కిలోమీటర్లు అండి. విజయవాడ నుంచి బెంగళూరుకి పట్టే టైం 10 గంటల 50 నిమిషాలు. సో మరి మధ్యలో మేము లంచ్కి ఆగుతాం, టీ బ్రేక్ ఆగుతాం, అలాగే ఈవినింగ్ డిన్నర్ లేట్ అయితే డిన్నర్కి బయట చేసి హోటల్కి వెళ్ళిపోతాం అన్నమాట. మరి విజయవాడ నుంచి నేను బెంగళూరు వెళ్ళడానికి మన మధ్యలో 4-5 హైవేలు వస్తాయి. నేషనల్ హైవే 16 మీద నేను విజయవాడ నుంచి బయలుదేరుతున్నాను. చాలా బాగుంటుంది, 6 lanes రోడ్డు. నేషనల్ హైవే 71 మీద నాయుడుపేట నుంచి తిరుపతి వరకు వెళ్తాను. తిరుపతి నుంచి చిత్తూరు వరకు నేషనల్ హైవే 140 మీద వెళ్తాను. చిత్తూరు నుంచి మల్బగర్ అని చెప్పని కర్ణాటకలో ప్లేసు, దాని మీద 69 మీద వెళ్తాను. నేషనల్ హైవే 69 మీద. అక్కడ నుండి మల్బగల్ నుంచి నేషనల్ హైవే 65 మీద నేను బెంగళూరు చేరుకుంటాను. సో కాబట్టి లెట్స్ స్టార్ట్. పెరిగే వేగమే కదిలే వేగమే అసలే ఆగదు ఈ పరుగే. లెట్స్ గో. ఉదయం కరెక్ట్గా 9:30కి స్టార్ట్ అయ్యాము విజయవాడలో. ప్రజెంట్ టైం వచ్చేసి 1:30 అయింది. నేను నెల్లూరు దగ్గర లంచ్ కోసం ఆగాను. ఈ A1 రెస్టారెంట్ దగ్గర నేను లంచ్ కోసం ఆగానండి. లంచ్ బాగుంది, అంటే మీల్స్ లేదు. మేము బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ వచ్చేసి 300 రూపీస్ అన్నమాట. బాగుంది బిర్యానీ, మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంది. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్ళే నేషనల్ హైవే 140 మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్లో కొండలు వస్తాయి. ఆ కొండలు కూడా ట్రీస్ లేకుండా చాలా బాగున్నాయి అన్నమాట. ఆ కొండలు 6 lane హైవే చాలా సూపర్గా ఉంది. జర్నీ మొత్తం చాలా బాగా సాగింది. ఇదిగో ఈ రెయిన్బో చూడండి ఎంత బాగుందో. సన్సెట్ని నేను గోప్రో ద్వారా షూట్ చేశాను. చాలా మంచి వ్యూ వచ్చింది. మీరు చూడండి. బెంగళూరులో ట్రాఫిక్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. మాకు 100 kilometers వెళ్ళడానికి దగ్గర 3 గంటలు పట్టింది. అసలు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. మిగిలి చాలా హెడేక్ వచ్చిందన్నమాట ఆ ట్రాఫిక్ని చూసి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి 10:30 అయింది. మేము ఉదయం 10 o'clock బయలుదేరాం. సో 10:30 జరిగింది. దగ్గర 12 hours జర్నీ చేసి వచ్చామన్నమాట. టూ టైర్డ్. ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉందంటే అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అస్సలు విపరీతమైన ట్రాఫిక్. దగ్గర 2 hours మేము ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. మధ్యలో NH71 అంటే నాయుడుపేట నుంచి తిరుపతి వరకు రోడ్డు కొంచెం వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట. సో కాబట్టి అక్కడ వరకు రోడ్డు బాగాలేదు. మధ్యలో వస్తే నేషనల్ హైవే 69 అంటే ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి మల్బగల్ అని చెప్పని కర్ణాటకలో ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ వరకు కొంచెం రోడ్ బాగాలేదు. సో అవి అక్కడ ఒక 1 hour మాకు వేస్ట్ అయిపోయింది. ఈ ట్రాఫిక్లో చాలా ఇరుక్కున్నాం అన్నమాట. నిజంగా వరస్ట్గా ఉంది. టైం వచ్చేసరికి 10:30 అయింది. సో మరి టైమ్ టు సే గుడ్ నైట్. టుమారో మార్నింగ్ లెట్స్ స్టార్ట్ ఏ న్యూ జర్నీ.